పోలీసు వాహనంలో రీల్ చిత్రీకరించి పోలీసుల పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరించిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లుగా ఆదిలాబాద్ 1వ పట్టణ సిఐ సునీల్ కుమార్ తెలిపారు. 1 టౌన్ పరిధిలోని ఏరోడ్రమ్ వద్ద ఓపెన్ డ్రంకింగ్ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పెట్రోలింగ్ వాహనం ముందుకు వెళ్లే పరిస్థితి లేక నిలిపివేసినట్లుగా తెలిపారు. అదే అదునుగా భావించిన ఇద్దరు యువకులు నిలిపి ఉంచిన పోలీసు వాహనంలో అనుమతి లేకుండా కూర్చుని దిగుతున్న సమయంలో వీడియోలను చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినట్లుగా తెలిపారు. చట్ట విరుద్ధంగా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారిపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. మొన్న ఆదివారం రోజు పెట్రోలింగ్ పార్టీ వారు ఏరోడ్రామ్లో ఓపెన్ డ్రింకింగ్ మరియు గేమింగ్ యాక్ట్ పట్టుకోవడానికి అక్కడ వెహికల్ పార్క్ చేసి ఈ సిబ్బంది లోపలికి వెళ్ళడం జరిగింది. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు వీళ్ళకి ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా పోలీస్ వాహనం ఉపయోగించి రీల్స్ క్రియేట్ చేసి వైరల్ చేయడం జరిగింది. వాళ్ళు తెలుసుకుంటే షేక్ ఫయాజ్ మరియు ఇంకో వ్యక్తి మైనర్ వ్యక్తి, వీళ్ళిద్దరు కూడా ఖానాపూర్ చెందిన యువకులు. వీళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఫోన్స్ కూడా సీజ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి పోలీస్ వాహనం ఉపయోగించి ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి చేయకూడదని మా విజ్ఞప్తి. ఈ పెట్రోలింగ్ వెహికల్లో డ్యూటీలో ఉండే డ్రైవర్పై శాఖాపరమైన చర్యల గురించి గవర్నమెంట్ ఎస్పీ గారికి సిఫార్సు చేయడం జరిగింది.